నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉన్నది. శాంతి భద్రతలు వీటిని నిర్వహించేటువంటి పోలీసులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. దేశంలోనే మనం నెంబర్ 1 స్థానంలో ఉన్నాము. ఈ మాట ఎవరో చెప్పలేదు, ఈ మాట కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మన పోలీస్ వ్యవస్థ, మన పోలీసుల పనితీరు, రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పనితీరు అని చెప్పేసి నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా, ఒకసారి వినండి. శాంతి భద్రతలకు సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పోటీ పెడితే శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఉన్నాయి. నెంబర్ 1 శాంతి భద్రతలను కాపాడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. ఏమంటున్నారు? మన పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు, శాంతి భద్రతలు బాగున్నాయి, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి చట్ట వ్యతిరేక సమస్యలు ఎలాంటివి కూడా జరగట్లేదు, అలాంటి ఘటనలే జరగట్లేదు అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆయన చెప్పి 24 గంటలు దాటిందో దాటలేదో రాజ్ భవన్లో ఒక భాగవతం బయటకు వచ్చింది. శాంతి భద్రతల విషయంలో మనం నెంబర్ 1 ఉన్నాము. రాజ్ భవన్లో ఒక దొంగతనం జరిగింది. రాజ్ భవన్ అంటే ఎవరుంటారు అక్కడ? జరిగిన దొంగతనం చాలా చిన్నది, అది పెద్ద 100 కోట్లదో లేకపోతే కోటి రూపాయలదో లక్ష రూపాయలదో కోట్లదో కాదు వ్యవహారం, చాలా చిన్నది. ఒక 4 కంప్యూటర్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లని ఒక వ్యక్తి శ్రీనివాస్ అన్నటువంటి అందులోనే పనిచేసినటువంటి ఒక ఉద్యోగి ఆ హార్డ్ డిస్క్లని దొంగతనం చేసిండు. అది ఎప్పుడు చేసిండు? 14 తారీఖు నాడు చేసిండు. ఈ నెల 14 తారీఖు నాడు ఈ దొంగతనం చేసిండు. ఇది కొంత లేట్గా గుర్తించినటువంటి ఆ రాజ్భవన్ సిబ్బంది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసిర్రు. ఆ పోలీసు వాళ్ళు ఈ శ్రీనివాస్ అనేటువంటి ఉద్యోగిని, అక్కడ పనిచేసినటువంటి మాజీ ఉద్యోగిని అరెస్ట్ చేసిర్రు. మరి ఆయన ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చిందంటే, ఈ శ్రీనివాస్ అనేటువంటి ఉద్యోగి ఏదో కొన్ని ఫోటోలు మార్ఫింగ్ చేసి ఏదో చేసేటువంటి ప్రయత్నం చేసినట్ట. ఆ కేసులో గతంలోనే అరెస్ట్ అయ్యిండు. ఇతనికి ఉద్యోగం కూడా ప్రభుత్వం ఉద్యోగం తొలగించింది, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించింది. రిమాండ్కి పంపిస్తే అతను రిమాండ్కి పోయిండు, జైలుకి పోయిండు. బెయిల్ మీద బయటకు వచ్చినాక ఈ శ్రీనివాస్ అనేటువంటి ఉద్యోగి నెత్తికి హెల్మెట్ పెట్టుకొని ఎక్కడ ఈ సుధర్మ అనేటువంటి భవన్లో, రాజ్భవన్లో ఉన్నటువంటి సుధర్మ అనేటువంటి భవన్లో అక్కడికి వెళ్ళేసి 4 కంప్యూటర్లో ఉన్నటువంటి 4 హార్డ్ డిస్క్లను తీసుకొని వెళ్ళిపోయాడు. అన్నాడు 14 తారీఖు నాడు తీసుకొని పోయిండు. ఆ విషయాన్ని గమనించిన సిబ్బంది చేస్తే మళ్ళీ అతన్ని ఇవాళ అరెస్ట్ చేసిరు. ఆ హార్డ్ డిస్క్లలో పెద్దగా ఇంపార్టెంట్ విషయం ఏం లేదు, జస్ట్ అవేవో కొన్ని ఫొటోస్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నారు. అది అక్కడికి అయింది. ఇక్కడ ఈ ఇష్యూ చాలా చిన్నదే, కానీ జరిగినటువంటి ప్లేస్ చాలా పెద్దది. రాజ్భవన్ అంటే అక్కడ ఎవరుంటారు? మన గవర్నర్ గారు ఉంటారు. ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్ గారు. ఆయన ఇంట్లోనే, ఆయన అధికారిక నివాసంలోనే దొంగతనం జరిగింది. ఇది మన పోలీసు వాళ్ళ పనితీరు. శాంతి భద్రతలు మన దగ్గర అద్భుతంగా ఉన్నాయని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు, పట్టపగట జరుగుతున్నటువంటి దారుణాలు, హత్యలు, రాజకీయ హత్యలు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ చరిత్రలో, మన తెలంగాణ చరిత్రలో హైదరాబాద్లో నడి రోడ్డు మీద పట్టపగటీలి హత్యలు చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ చూసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఇవి చాలా ఎక్కువ చూసినాం. దారి దోపిడీలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, మళ్ళీ రౌడ్ షీట్లర్లు బయటికి వచ్చుడు విచ్చలవిడిగా బెదిరింపు చేసేటువంటి కార్యక్రమం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది బాగా ఎక్కువ అయిపోయింది. ఇక జిల్లాలలో అయితే అసలు ఇంకా పట్టవశమే కాదు. జిల్లాల చిన్నోడు పెద్దోడు అందరూ బెదిరించేటోడే. నువ్వు అంటే ఎమ్మెల్యే మనిషిని, నువ్వు అంటే మంత్రి మనిషిని, నేను ముఖ్యమంత్రి మనిషిని, ముఖ్యమంత్రి తోక సుట్టం నాకు ఈకైతాడు అని చెప్పేసి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మనం చూడలే, అధికారంలోకి వచ్చినాక కొల్లాపూర్లో రాజకీయ హత్యలు ఎట్లా జరిగినాయి? కొల్లాపూర్లో, మహబూబ్ నగర్ జిల్లాలో, అటు జగిత్యాలలో, ఇట్లా చాలా చోట్ల రాజకీయ హత్యలు ఎట్లా జరిగినాయి? శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటే ఇది ఇంకో గుర్తుకొచ్చింది ఈ అంశం. ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడు ఉన్నటువంటి రాజ్భవన్లోనే, గవర్నర్ అధికారిక నివాసంలోనే దొంగతనం జరిగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని మన రేవంత్ రెడ్డి గారు చెప్తే మనం ఏది నమ్మాలి? కేంద్ర ప్రభుత్వం అంటే ఈయనకు నువ్వు అద్భుతంగా శాంతి భద్రతలను చూస్తున్నావు, నువ్వే హోంశాఖ మంత్రివి,
పోలీస్ మంత్రివి నువ్వే, నీ అంత అద్భుతంగా ఈ దేశంలో ఎవ్వరు చూస్తలేడు అని చెప్పేసి ఆయన కిరీటం పెట్టిరంట. ఆ కిరీటం సంగతి నిన్న నాగర్ కర్నూలుకు పోయినాక ఆడ మాట్లాడి చెప్తున్నాడు. పోలీసు వాళ్ళు ఎందులో నెంబర్ 1 తెలుసా? తెలంగాణలో దేంట్లో నెంబర్ 1 తెలుసా? ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అనుకో, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రజల తరపున ఇది మంచి ఇది చెడు అని మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళ మీద కేసులు పెట్టుట్లా మన తెలంగాణ పోలీసు వాళ్ళు నెంబర్ 1. వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసేట్లా మన తెలంగాణ పోలీసు వాళ్ళు నెంబర్ 1. రోడ్ల మీదకి పోతే బండి వేసుకొని హెల్మెట్ లేదని ఫోటోలు కొట్టుడు, రాంగ్ రూట్ వచ్చినామని ఇది చేసుడు, వీళ్ళు ట్రాఫిక్ ఎటన్నా పోని, ఆ సిగ్నల్ ఎటన్నా పోని, ఏమన్నా పోని, అది చూసేటువంటి బాధ్యతను మర్చిపోయారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఎంతసేపు ఉన్నా వచ్చేటువంటి వాళ్ళల్లో ఫోటోలు కొట్టాలి. కార్లు ఏమైనా వస్తుంటే దూరంకి వెళ్ళి చూసి సిగ్నల్ కాడ ఆగిన కారును చూసి నెంబర్ కొడతాడు. ఇక్కడ నెంబర్ కొట్టేసి ఆ కారు ఇక్కడికి వచ్చే లోపల దాన్ని ఆపే సైడ్ తీసుకపోయి ఇగో నీ మీద 5,000 ఉంది ఫైన్, 3,000 ఉంది వసూలు చేసుకోవాలి. మొత్తము ఈ ట్రాఫిక్ పోలీసులు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు పైసలు తీసుకొచ్చేటోళ్ళు మోసుకొచ్చేటోళ్ళు లెక్కనే వాడుకుంటా ఉంది. ఇక మన పోలీసు వాళ్ళు, సివిల్ పోలీసు వాళ్ళు, మన లాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు, ఇక వాళ్ళది ఇక ఇంకొక దందా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక లంచాలు పెరిగినాయి, పైరవీలు పెరిగినాయి, ఎఫ్ఐఆర్లు పెరిగినాయి. అంటే కేసులు పెడుతున్నారు, ఎఫ్ఐఆర్ పెడుతున్నారు పోలీసు వాళ్ళు. మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. కరప్షన్ భయంకరంగా పెరిగిపోయింది పోలీస్ స్టేషన్లల్లో, చాలా భయంకరంగా పెరిగిపోయింది, మామూలుగా పెరిగిపోలే. చిన్న చిన్న కేసులల్లో సెటిల్మెంట్ అక్కడ రెండు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోయేదానికి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టేసి జైలు పాలు చేసేస్తూ ఉన్నారు. చిన్న చిన్న కేసులల్లో ఏదో చిన్న ప్రమాదాలు లేకపోతే ఇంకేదో మాటకు మాట అనుకున్న దాంట్లో కేసులు పెడతారు. పెన్లమ్మగోడు కేసులలో కూడా కేసులు పెట్టి రిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఇందుకే మన తెలంగాణ పోలీస్ నెంబర్ 1. తెలంగాణ పోలీస్ దేనికి నెంబర్ 1? ముఖ్యమంత్రికి కాపలాగాయనిక, మంత్రుల కాపలాగాయనిక, వాళ్ళని ఎవరన్నా ఏడనన్నా సోషల్ మీడియాలో ఏమన్నా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టనీక, ఓయూలో విద్యార్థులు ఆందోళన చేస్తే వాళ్ళని కేసులు పెట్టి రకరకాల కేసులు పెట్టి బైండ్ ఓవర్లు చేయనిక, దీని మీదనే వాళ్ళు నెంబర్ 1. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు చెప్పిన 24 గంటలు గడవక ముందుకే రాజ్భవన్లో భాగవతం అంతా బయటపడి, ఇక్కడనే కాదు మొన్ననే ఓ ఎంపీ ఇంట దొంగతనం జరిగింది, అంతకుముందు ఒక ఐఏఎస్ అధికారి ఇంట దొంగతనం జరిగింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడే. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే బొచ్చడు ఉన్నాయి, కోకొలలు ఉన్నాయి. ఎందుకు చిన్న అంశమే కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన ముఖ్యమంత్రి గారు ఎట్లా పట్టపడిలో ఎట్లా అబద్ధాలు చెప్తా ఉన్నారో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. అంతకుమించి ఇంకోటి ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.